అందరికీ నమస్తే. ఒక్కసారి ఈ వీడియో చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న అతను కారు పక్కన పెట్టేసి తన పాపని తీసుకుని అంటే అక్కడ పక్కనే ఉండేటువంటి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాడు. అయితే ఆ బ్రిడ్జ్ కింద ఉండేటువంటి వాటర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో కాసేపటికే వాళ్ళిద్దరు కూడా మాటలు పడిపోయి అంటే ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం దీంట్లో పడిపోయి వాళ్ళ పాపని ఆ పక్కనే ఆ బ్రిడ్జ్ మీద ఉండేటువంటి చిన్న వాల్ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా దాని మీద అలా నిలబెట్టేశారు. ఇక కాసేపటికి అక్కడ ప్రమాదం జరగబోతుంది అనుకున్న టైంలో ఏంటంటే ఆ బ్రిడ్జ్ కు ఉండేటువంటి సీసీటీవీ నుంచి ఈ మొత్తం సిచ్యువేషన్ చూసినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అక్కడ అలర్ట్ అయ్యి సైరన్ మోగించారు. వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసుకోవడంలో బిజీ అయిపోయి ఆ పాపను మర్చిపోయారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా సెక్యూరిటీ గార్డ్ సైరన్ మోగించడం వల్ల వాళ్ళు అలర్ట్ అయిపోయి ఆ పాపను సేఫ్ తీసుకెళ్లడం జరిగిందనే విధంగా ఆయన చెప్తున్నాడు. ఇంకో విధంగా ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళు ఫోటోల కోసమో వీడియోల కోసం వచ్చినట్టుగా అసలు అనిపించడం లేదు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ పాపని ఏదో చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ని చూస్తుంటే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఫోటోల కోసం వచ్చారు, ఆ పాపని ఏదైనా చేద్దామని వచ్చారు అనే విషయం పక్కన పెడితే ఒక సీసీ కెమెరా ఉండడం వల్ల అక్కడ ప్రాణ నష్టం జరగకుండా అరికట్టగలిగారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాల్సిందే. ఒకవేళ సీసీ కెమెరా లేకపోయింటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ పాప ప్రమాదవశాత్తు అందులో పడిపోయినా ప్రాణనష్టం జరిగేది. లేదు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అందులో తోసేసినా ప్రాణనష్టం జరిగేది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన సొసైటీకి సీసీ కెమెరాల అవసరం ఎంత ఉందో అనేది. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను ఆలోచనలు ఖచ్చితంగా తెలియజేయండి. ప్రమాదాలు జరిగే చాలా ప్రాంతాల్లో ఇలా సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇలా సెక్యూరిటీ సిస్టమ్ ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం.